క్లైమేట్ కూల్‌గా ఉంటే చాలు ఎవరికైనా అనిపిస్తుంది వేడివేడిగా ఏమైనా చేసుకొని తిందామా అనేసి. పకోడీ లేపోతే అరటికాయ బజ్జీ ఇలాగ ఏదైనా చేసుకోవచ్చు. కానీ మిర్చి బజ్జీ మాత్రం బండి మీద అమ్మే టేస్ట్ ఇంట్లోనే రాదనుకుంటారు. ఇంకా వేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది ఏం లేకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇలా పక్కన పిలకల్లాగా, తోకల్లాగా గట్రా రాకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే నేను ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ఫాలో అయినట్టయితే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మిర్చి బజ్జీ. అచ్చం బండి మీద అమ్మే స్టైల్‌లోనే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇంకో విషయం, మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటకాలు, మరిన్ని టిప్స్‌తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను రోజు. సో, ఇదంతా ఆపేసి ఫస్ట్ టిప్ చెప్పండి అంటారా? ఫస్ట్ చెప్తా చూడండి. బజ్జీల కోసం పిండి కలుపుకుంటాం కదా! దాన్ని ఇలా గ్లాస్‌లో వేసేసుకొని మిర్చిని అందులో ముంచేసి నూనెలో వేసుకోవడమే అంతే. ఇలా వేసుకున్నట్లయితే మీకు పక్కన పిలకలు రావు. అలాగే పొయ్యి మీద పెనం దగ్గర గట్రా పిండి అనేది వేస్టేజ్ ఎక్కువ అవ్వదు. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. అలా చేసుకున్నట్లయితే పిండి కూడా బాగా అంటే మిరపకాయకి సరిపోయినంతే వస్తుంది. మిరపకాయలు కూడా బాగా పిండి అనేది మునిగిపోతాయన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. అది నేను ఈ వీడియో కింద ఇస్తాను. చూడండి. అంటే పిండిని ఎలా కలుపుకోవాలి ఏంటి అని తెలియని వాళ్ళ కోసం ఆ వీడియో చూసినట్లయితే పర్ఫెక్ట్‌గా మీరు మిర్చి బజ్జీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందులో స్టఫ్ కోసం ఇలా ఆనియన్స్‌ని గుండుగా కట్ చేసుకొని లైట్‌గా కారం చాలండి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి నీట్‌గా కలిపేసేయండి. ఇప్పుడు మిర్చీలకి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఆపరేషన్ చేసినట్టు. మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకొని లైట్‌గా నిమ్మరసం పిండుకుంటే మనకి మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. బండి మీద అమ్మే స్టైల్ కంటే ఇంట్లోనే హైజీనిక్‌గా, హెల్తీగా మన చేతులతో మనమే చేసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బండి మీద అంటే కొంచెం సింగిల్‌గా లేకపోతే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో ఎలా చేయాలంటే ఇంట్లోనే చేసుకుంటేనే హెల్తీగా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరేమంటారు? ఎక్కువగా చిన్నప్పుడు నాన్న ఇవి తెచ్చేవాడు. అప్పటినుంచి నాకు ఈ స్టైల్‌లో మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. సో, నేను కూడా నేర్చుకున్నప్పటి నుంచి మా నాన్నకి తెమ్మని చెప్పడం అయితే మానేశాను. ఇలాగే చేసుకుందాము అని చెప్పి. నిమ్మరసం లైట్‌గా పిండేసుకొని కానిచ్చేయడమే. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.